దేవుని పిల్లలమైన మనం దేవునిని స్తుతించే వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు మనం దేవుని యొక్క శక్తి చేత నింపబడతాం, దేవుని ఆత్మ చేత నింపబడతాం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, దేవుని శక్తి చేత నింపబడతావో, అప్పుడు శత్రువు నీ మీద విజయాన్ని సాధించలేడు. కాబట్టి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిని చాలా చక్కగా నువ్వు చేయగలుగుతావు. దేవుడి సహాయం నీకు దొరుకుతుంది. నువ్వు ఆ కార్యాన్ని సంపూర్తి చేయగలుగుతావు కేవలం దేవుని స్తుతించడం ద్వారానే. దేవుని స్తుతించినప్పుడు దేవుని సహాయం దొరకటమే కాదు, కానీ దేవుని దూతలు కూడా మనతో ఉంటారు. ఎందుకంటే దేవుడే ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటారు. నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు బోధిస్తారు, దాని ప్రకారంగా నువ్వు చేస్తావు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతావు. నీ పరిస్థితుల్ని నువ్వు దేవుణ్ణి స్తుతించడం ద్వారా అధిగమించగలుగుతావు. నీ పరిస్థితుల్ని దేవుడు మార్చగలుగుతారు నువ్వు దేవుణ్ణి స్తుతించడం ద్వారా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. కాబట్టి శత్రువు గెలవలేడు, సాతాను నిలవలేడు. దేవుని ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు నీ జీవితాల్లో దేవుని అగ్ని నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి అపవాది నిలవలేడు నువ్వు ఉన్న ప్రదేశాల్లో. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. నువ్వు అనుకున్న కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తారు. దేవుడి సహాయం నీకు నిండుగా మెండుగా దొరుకుతుంది. నువ్వు స్తుతించడం ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు సహోదరుడా సహోదరి, ఒకవేళ నువ్వు దేవుణ్ణి స్తుతించడం నిర్లక్ష్యం చేసావేమో, దేవుణ్ణి స్తుతించడం మానేసావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి స్తుతించు, దేవుడు నీతో మాట్లాడతారు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు చెప్తారు. నువ్వు ఆ ప్రకారంగా చేయి, అంతే. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కఠినమైన పరిస్థితులను కూడా దేవుణ్ణి స్తుతించడం ద్వారా వాటిని దేవుడు చక్కపరుస్తారు. ఎందుకంటే గరుకుగా ఉన్న ప్రదేశాలని దేవుడు చదును చేయగలడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని స్తుతించడం ఆరంభిస్తావో దేవుడు తన దూతల్ని పంపి నీకు ఎదురుగా మూయబడిన మార్గాలు తెరిచే విధంగా దేవుడు చేస్తారు. గరుకైన మార్గాలను దేవుడు చదునుగా చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు శూన్యములో సమస్తమును కలగజేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువు కదా, మనం నమ్ముతాం కదా. కాబట్టి సహోదరుడా సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉంటే మంచిదే. ఇంకా ఎక్కువగా స్తుతించు. అదే నువ్వు దేవుణ్ణి స్తుతించకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి స్తుతించడం ఆరంభించు, నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నారు అన్న తీరుగా నువ్వు ఉండకూడదు. క్రైస్తవులు అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోనికి తీసుకువెళతారు. నువ్వు స్తుతించడం ప్రారంభించు, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడతావు. నువ్వే ముందు, నీ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా దేవుడు నిన్ను చేస్తారు. దేవుణ్ణి స్తుతించు, దేవుని మార్గాలను అనుసరించు, దేవుని ద్వారా దీవించబడు. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనమందరం దేవుని స్తుతించి ఆయన దీవెనలు పొందుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.